ఇలాంటి పాటలు లలిత సంగీతంలో చాలా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్లో చాలా ఎక్కువ వచ్చేవి ఒక టైంలో. సో ఆ తర్వాత రాజేశ్వరరావు గారి పాటలు అయ్యో అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ ఏంటంటే అది స్వర్ణయుగం, అది మనకి ఒక అదృష్టం, మన ఆంధ్రాకి ఒక అదృష్టం అనమాట. ఏంటంటే అందరిది చూడండి, అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి. అవును, వరస పెట్టి రాజేశ్వరరావు గారిది, రామారావు గారిది, నాగేశ్వరరావు గారిది, నాన్నగారిది. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరినీ ఒక గ్రూప్గా దేవుడు పంపించాడు. అవును అవునండి, అసలు మహానుభావులు లెజెండ్స్. ఇప్పుడు అటువంటి పోకళ్ళు అంత పట్టున్న టాలెంట్ ఉందా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మాస్టర్ తర్వాత కోర్స్ బాలు గారు చాలా వరకు, బాలు గారితో బాలు గారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం నాకు చాలా గుర్తు. మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు. హీ వాస్ వెరీ యంగ్. మేము ఇంకా చిన్నపిల్లలం అనుకో, రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి. అప్పుడెప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్, రోజు వచ్చేవాళ్ళు. ఆయన చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు. మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు. ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యంతో వచ్చి మరి అక్కడ కూర్చుని మాట్లాడి, హీ మస్ట్ బి 20s ఉండేవాళ్ళు అనుకుంటా. ఆ పాట పాడారు కదా మర్యాద రామన్లో, ఏది బాలుగారి ఫస్ట్ పాట. ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మా మాస్టర్ ఏకవీరలో. ఇద్దరు యూనిక్ గా ఉంది. అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి. అవునా? వాళ్ళిద్దరు పోటీ పడి పాడటమే. నాన్నగారితోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు, అమ్మతోటి విడదీరేని స్నేహం ఆవిడకి. భానుమతి గారిది ఏడతానున్నాడు బావా, అసలు ఏం పాట! ఇద్దరు గగన సీమలలోన అనంగానే అసలు ఎక్కడ లేని ఒక పొంగుకొచ్చేస్తుంది. ఈవిడ కూడా జిలుగులు మేడం, అమ్మ భానుమతమ్మ గారు. మమతలెరిగిన మేఘమాల, బుజ్జి బుజ్జివన్నీ. ఆవిడ అసలు యునిక్. అలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు. అవును, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం, బాగుండేది. కానీ మీరు నాటకాలకి, రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది. మంచి పాట, సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు. నేర్చుకున్నాను, ఇంకా అక్కడతో అయింది. కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది. అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు వేస్తున్నారా, కంటిన్యూ చేస్తున్నారా ఏమన్నా? లేదండి, ఇప్పుడేం చేయట్లేదు. ఇప్పుడే వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను. అంటే కోవిడ్ ముందర అది అనుకుంటే ఆ మాస్టర్ ఏం చెప్పేవాడంటే నొటేషన్స్ చూసి వాయించాలి. బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేదన్నమాట. వాళ్ళ లండన్ స్కూల్ కదా అది. అయితే ఆయన ఏం చేసేవాళ్ళు, ఆయన వాయించి చూపించి, ఇప్పుడు మీరు వాయించండి అంటే, మీరు ఇంకొకసారి వాయించండి అంటే, అమ్మో నేను వాయించండి, నా ఇది చూసి మీరు వాయించేస్తారు, నొటేషన్ చూసి మీరు వాయించాలని. నొటేషన్ చూసి వాయించండి, మీరు ఇంకోసారి వాయించండి అంటే మీరు పట్టేస్తారు మేడం, నేను అలా చేయను అని. అంటే నాకు అలా వచ్చేసేది. ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా, ఏం పాటలు ఇప్పుడు బాగా మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ, అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద. సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా, మీకు అంటే సంగీత పరికరాలు చేస్తుంది. ఆయన ట్రైనింగ్ కదా సంగీతరావు గారు. ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం? ఆయనకి ఫేవరెట్ వంకాయ కూర. వంకాయ వంటి ఏమిటది కూర, ఇంకా శంకరుడు వంటి దేవుడు, పంకజము వంటి భార్యయు ఏదో నాన్నగారికి వంకాయ కూర, పచ్చి పులుసు అవి ఇష్టం. కింద కూర్చొని తినేవాళ్ళు. ఒకసారి అంటే అమ్మ వచ్చి చాలా స్తోత్రీయ కుటుంబం నుంచి వచ్చింది. అంటే మడి ఆచారం. మా తాతయ్య గారు అంత ఇదిగా ఉండేవాళ్ళు. పెద్ద పులివర అనే గ్రామం. నాన్నగారిదంతా ఆదర్శ స్వభావాలు. ఒకసారి నాకు మనిషి ఎవరు అని నాకు తెలియదు, కానీ ఎవరో
తీసుకొస్తే వాళ్ళు మా వీళ్ళు కాదని అది ఏం చేయాలో తెలియక అమ్మకి లోపలికి తీసుకొచ్చి భోజనం పెడితే ఏమన్నా పాపాలు వస్తాయేమో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది కదా, ఆయనకి బయట వేసింది కానీ మిస్త్రీ. నాన్నగారు చూసి లోపలికి వచ్చి అక్కడ ఎందుకు వేసావు అంటే, వాళ్ళు మన వాళ్ళు అంటే నాది కూడా అక్కడే వేయి లేదా ఆయనది లోపలే అని చెప్పారట. అంటే ఒకటే ఆయనకు తెలిసిన ఒకటే గాయకులం అంతే అంతే. మీరు అన్నారు కదా గులాం అలీ ఖాన్ గారు కూడా అవును. ఆహార వ్యవహారాలైనా చాలా భిన్నంగా ఉంటాయి కదా, అంటే అంతటి ఆదరణ అంత ప్రేమ అభిమానం ఉంటేనే కదా వాళ్ళ మీద. సో కళాకారులు అంటే అంత గొప్ప గౌరవం కదా. బాగా పాడేవాళ్ళని చూసి ఏమనేవారు మాస్టారు, ఎంత బాగా పాడుతున్నారు, అద్భుతంగా పాడాడు, అందరినీ మెచ్చుకునేవాళ్ళు, అందరినీ మెచ్చుకునేవాళ్ళు. కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. పాడుతుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా అందరికీ అంత సాధన చేసి అది రాదు కదా, బాగా పాడేనైనా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలా చెప్పి పంపించేవారు. మా ఘంటసాల గారు తెరపై కనిపించిన శేషశైలావాస శ్రీ వెంకటేశ ఆ పాట అప్పటికి మీరు చాలా చిన్నవారా, పుట్టారా మీరు? గుర్తులేదు కానీ తిరుపతికి మాత్రం టైం ఉంది, లీజర్ దొరకంగానే తిరుపతి వెళ్దాం అనేవాళ్ళు. ఆస్థాన విద్వాన్గా ఉన్నారు. అవును. యాక్చువల్గా అది పూర్వజన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను వల్లే అక్కడ పుట్టాను నేను. నాన్నగారు ఉన్నట్టుండి ఇప్పుడేం పని లేదు, రేపు తిరుపతి వెళ్ళిపోదాం అనేవాడు. వెంటనే కారు వేసుకునే మెడ్రాస్ నుంచి తిరుపతి 3.5 hours అంతే కదా. వెళ్ళగానే అదృష్టం ఏంటంటే ఇలా క్యూలు స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు, మెయిన్ వాకిల్ దగ్గర కారు ఆగేది, వాళ్ళు గొలుసులు తీసేవాళ్ళు, లోపలికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్ ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని పాడేవారా? ఏం పాటలు? అన్ని పాటలు, నా వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ 1 గంట సేపు పాడేవాళ్ళు. క్యూ ఇట్లా వెళ్తుంది, మేము మధ్యలో మా ఫ్యామిలీ కూర్చుని ఎదురుకుండా. అది అదృష్టం కదా. అసలు నాన్నగారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి, అన్నిటికీ వెంకటేశ్వర స్వామిని అనేవాళ్ళు. ఒకసారి నాన్నగారు పోయాక ఈయనే రామానుజం గారు సముద్రాల ఎవరో నాడి చదువుతారని చెప్పేసి తీసుకొచ్చారు. నాడి జ్యోతిష్యం మాకు తెలీదు, అమ్మతో చెప్పి తీసుకొస్తా చదివిస్తా అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ముందు రూమ్లో తలుపు వేసేసుకున్నారు. వాళ్ళు ఏదో గట్టిగా ఏదో పాడుతూ చెప్తున్నారు. ఈయన తెలుగులో రాశారు రామానుజం గారు. ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, అంటే నాడి నమ్మాలో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది. నాన్నగారు పూర్వజన్మలో ఒక మూగవారు ఒక గుడిలో శివుడికి బిందెలతో నీళ్ళు తెచ్చి అభిషేకం చేస్తూ అని అరుస్తూ ఉంటే అందరు తిట్టేవాళ్ళట, ఏమిటా గొంతేసుకుని అలా అరుస్తున్నావు అని తిడుతూ ఉండేవాళ్ళట. ఈయనకేమో పాడాలని అలా ఉండేది. అమ్మ ఏమో ఆయనకి ఈ జన్మలో లాగానే మేనత్త కూతురు అలా ఏదో ఉంది. అయితే అమ్మ నీళ్లు తీసుకొచ్చేదిట, పోసేవాళ్ళు, ఇలాగైంది. అందువల్లే ఆయనకి ఈ జన్మలో ఆయన శివుడి దీంతో ఆయనకి ఆ కంఠం వచ్చింది అని చెప్పారు నాడిలో. గొప్పగా ఉంది వినడానికి. చాలా నాడి అంటే చాలా వరకు చాలా మందికి ప్రూవ్ అయినవి చూసాం. అంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాడి జోస్యం. వెళ్ళి వాళ్ళు టపటపా చెప్పేస్తా, ఎలా చెప్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో నాన్నగారి గురించి చెప్పినది ఏమన్నా చెప్పారా? మళ్ళీ ఇప్పుడు ఘంటసాల మాస్టారు అదే ఇంతవరకే తెలుసు. బుక్కులో రాశారు రామానుజం గారు, అమ్మ దగ్గర ఉండాలి బుక్, ఎక్కడుందో తెలీదు, అడగాలి. నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఈసారి అడుగుతాను. అది ఎందుకంటే అది చాలా పెద్ద ప్రశ్న. ఇంట్లో పిల్లలు ఎవరికి వచ్చిందమ్మా ఘంటసాల గారి పాట అంటే? పిల్లలంటే మీ తర్వాత తరం వాళ్ళకి. మా తర్వాత తరం వాళ్ళంటే మా రతన్ కూతురు, తను డబ్బింగ్ ఆర్టిస్టే, తను డబ్బింగ్ చెప్తుంది, డబ్బింగ్ వరకే ఉంది అందరికీ. కానీ మ్యూజిక్ మా పెద్ద అబ్బాయి వోకల్ నేర్పించాను. తర్వాత కొన్ని రోజులు అయ్యాక వాయిస్ మారుతుంది కదా మగ పిల్లలకి,
అప్పుడు నా గొంతు మారిపోతుంది, నేను పాడను అని, నేను వైలన్ నేర్చుకుంటాను అన్నాడు. సరే అని వైలన్ నేర్పించాను. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చేసరికి చదువులో పడిపోయాడు. అలా మ్యూజిక్ మా చిన్నవాడు కూడా పాడతాడు, కరోకే సిస్టమ్ తీసుకుని ఇంకా పాడుతూ ఉంటాడు. ఉంది ఫ్యామిలీలో, జీన్స్లో. మా మా చెల్లెలు కూతురు డ్యాన్స్, తను డ్యాన్స్ చేస్తుంది, కూచిపూడి నేర్చుకుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, డాక్టర్ తను డ్యాన్స్ అక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. అట్లా ఆర్ట్ నడుస్తోంది జీన్స్లో. అవును, ఎక్కడ పోతుంది అంటే అంత సంగీతం ఉన్న కుటుంబం, అసలు పొద్దున్న లేవడమే ప్రాక్టీసులతో నిద్రలేచిన కుటుంబము.